సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే చింతకాయలతో చింతకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. చింతగుళ్ళు పప్పు కాంబినేషన్లో అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. తయారీ విధానం: ముందుగా ఒక కప్పు కందిపప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని ఒక కప్పుకు 3 కప్పులు వాటర్ వేసి గిన్నెలో వేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో కాకుండా విడిగానే వండుతున్నాను. విడిగా వండడం వల్ల పప్పు చాలా చాలా రుచిగా ఉంటుందండి. పప్పు 3 వంతుల వరకు ఉడికిన తర్వాత పప్పు బద్దగా ఉంటేనే బాగుంటుంది, మరీ స్మూత్గా కుక్ చేసుకోకూడదు. కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు చిన్నవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతగుళ్ళని 2 అంగుళాల సైజులో కట్ చేసుకుని తొక్కు తీసుకుని ఇలా గుళ్ళులాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పప్పులోకి వేసేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చింతగుళ్ళు చాలా త్వరగానే కుక్ అవుతాయి. పప్పుతో పాటుగా ముందుగా ఉడికిస్తే చింతగుళ్ళు పులుపు కాబట్టి పప్పు ఉడకడం కష్టమవుతుంది. అందుకనే 3 వంతులు ఉడికిన తర్వాత చింతగుళ్ళు వేసాను. పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత ఒక సైడ్కి పెట్టుకుని తాలింపు కోసం గిన్నెలోకి 3 స్పూన్ల ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి రెబ్బలు 4, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించి 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే గుప్పెడంత కరివేపాకును కూడా యాడ్ చేసుకుని పప్పుని దోరగా వేయించుకోవాలి. ఈ చింతగుళ్ళు పప్పు తయారు చేయడం చాలా సింపుల్ అండి. చిటికెడంతా ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పసుపు కొద్దిగా, టేస్ట్కి తగినంతగా రాళ్ళ ఉప్పు వేసి ఇప్పుడు పప్పుని పోపులోకి వేసేసుకోవాలి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే, మీరు పప్పు కొంచెం తిక్కగా కావాలనుకుంటే అలాగే ఉంచేయచ్చు, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది కదా. నేను కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. పప్పు కొంచెం జారుగా ఉంటే కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ చింతగుళ్ళు పప్పు అన్నంలోకి మాత్రమే కాదండి, చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది.